పతంగుల కోసం చిన్న ఉన్నప్పుడు రక్తాలు చిందిస్తుండే. అరే దోగుడు పతంగ అంటే ఇంద్రా, దోకుడా పౌండ్ అంటే ఇంద్రా, పర్ని అంటే ఇంద్రా, రామందార్ అంటే ఇంద్రా. हेलो गाइस, वेलकम टू फन पटाखा ब्लॉग्स अगेन। ఎక్కడ పోతున్నాం కిరణ్? भाई हम लोग धूलपेट जा रहे, काली पतंगा लाने को। कल संक्रांति है ना, पतंगा लाते, चिरका लाते, कल उड़ाते। तेलुगु में बोलो भाई, तेलुगु में बोलो भाई। अरे हैदराबाद वाले को हिंदी आ जाता भाई, टेंशन मत लो। यहाँ है ना, इसको बोलो हिंदी में बात करने को। हिंदी में बोलो जी। అంటే అది మన ఆడియన్స్ తెలుగు వాళ్ళు వేరే దగ్గర కూడా ఉంటారు కదా, హైదరాబాద్ వాళ్ళు కాదు కదా, అందుకని హిందీ సమాచారమా తెలుగులో చెప్పని హిందీలో చెప్పినా ఏం కాదు, అంతే. మన భావం అర్థం కావాలి, వాళ్ళకి భావం అర్థం కావాలి. భావం ఒక్కటి ఉంటే చాలు. ఇది న్యూస్ ఛానల్ అంటే నేను చెప్తా మళ్ళీ. న్యూస్ లాగా ఎట్లా చెప్తావు చెప్పు. మీరు చూస్తుండే టీవీ 9. ఈ రోజు వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఉన్న నలుగురు కుర్రవాళ్ళు పతంగులు తెచ్చుకోవడానికి ధూల్పేట్కి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్లే దారిలో మద్యం సేవించారు. డ్రైవింగ్ చేస్తున్న ఒకతను తప్ప అందరూ మద్యం సేవించి వెళ్తున్నారు. సో దీనివల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. వాళ్ళు పండగ సెలబ్రేట్ చేసే మూడ్ లో ఉన్నారు. మద్యం కాదు, మధ్యలో సేవించి అన్న అంటే మధ్యలో నేను అదే కరెక్ట్ చేశాను. దారు అంటే మందా కాదు, దారి అంటే దారి. దారి చూడు, దమ్ము చూడు మామాది. దారు తాగడం. దారం అంటే పతంగ ఎగిరేస్తాం చూడు, దారం కాదారం. అది కాదు, దార అంటే దారి. బేటే చూడు బేటే मॉडल बोलते, बेटे पतंगा उड़ाना, बेटे पतंगा उड़ाना, हैदराबाद में पतंगा उड़ाना, చిల్ करना बेटे. అవురా దుర్గా, ఆడున్నాడు చూసినావా కిరణ్ అన్న ఇంటి ముందర? అవునవును, చోటే బాయ్. చోటే బాయ్. ఇట్లా 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 కిరిండ్రా ఆ గోడ నుంచి ఈ గోడకి. పతంగుల కోసం చిన్న ఉన్నప్పుడు రక్తాలు చిందిస్తుండే. ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ బిల్డింగ్ మీదకి, ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఏ బిల్డింగ్ మీద ఏ కాలు ఉంటుండే కూడా భయపడకపోతుండే. ఇది మైనస్ కింద పడ్డది. పడ్డదా? అబ్బా, పట్టుకుంటది. ఏ బిల్డింగ్ మీద ఏ కాలు పెడుతున్నామో కూడా తెలియకపోతుంది. ఎందుకంటే అప్పుడు పైసలు ఉండకపోతుండే మన దగ్గర. మా అమ్మాయి వాళ్ళు ఇచ్చినా కూడా ఒక 50 రూపీస్ ఇస్తే 50 రూపీస్ లో ఎన్ని పతంగులు వస్తాయి. అయ్యో ఇది ఫెయిల్ అన్న, వద్దది మంచి లేదు. అది ఇంకోటి పెడదామా? ఇంకో ప్లాస్టర్ పెడదామా? ఉంటది. కార్ ఫెయిల్ మామా కదా, ఘోరంగా ఫెయిల్. నేను ఏదో ఏదో ఉట్టిగా ఈ కార్ ఫెయిల్ అన్న అంతే గతగానే తిడుతురు. కార్ ఫెయిల్ కాదురా, నీ డ్రైవింగ్ ఫెయిల్ లెక్క నడుపుతున్నావు నువ్వు. సరే సరే, ఫోన్ వాడుతుంటే మెల్లగా నడపాలి కానీ ఏదో జీపారా ఇది. అరే ఇది బెస్ట్. మీ ఇంటి ముందర వాడు వచ్చినప్పుడు అయితే షాక్ అయినా నేను. ఇట్లా గోడల నుంచి ఇట్లా పోతుండే సింపుల్ ఇట్లా. అన్నా మేము చిన్న ఉన్నప్పుడు గలీజ్ గా పోతుండే. అసలు పిచ్చికు అసలు ఏ గలీలో పోసి ఏ పతంగులు తెస్తుండే, ఏం చేస్తుండే తెలుసా? 11th, 12th, 13th, 14th పతంగులు అన్ని జమ చేసి 15th ఎగిరేస్తుండే. నేను మరీ ఎట్లు ఉరుకుతుండే తెలుసా, దొరకనియకపోతుండే. అసలు పతంగు పట్టాలంటే అదొక టాలెంట్ అన్న, నిజంగా. ఇంకేం తెలియదు ఇంకి. నాకు తెలుసు, నేను అన్ని మాంజాలు ఒక దాంట్లో కలిపి ముడివేసి లేపెట్టోని. అన్ని మాంజాలు ఒక దాంట్లో కలిపి. అరే దోగుడు పతంగ అంటే ఇంద్రా, దోకుడా దోగుడు పౌండ్ అంటే ఇంద్రా, గవర్ని ఎందుకు అయ్యా, పర్ని అంటే ఇంద్రా, నామం అంటే ఇంద్రా, నామం పతంగి, లంగోట్ పతంగ అంటే ఇంద్రా, రే లంగోట, అరే గుడి పతంగ అంటే. అరే పతంగి ఒకళ్ళు ఎగిరకపోతే ఏం తీస్తాం రా? జాబ్ తీస్తాం. ఏం తెలియదు ఇంకి. జాబ్ అంటే ఇడు సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటాడు. అన్న ఈ రోజు ఇంకి ఒక పెద్ద పతంగ ఇస్తే పోరన్ లాగా ఇట్లా పెట్టుకొని నిల్చుంటుండు. వెనుకలోడు వచ్చి జప్పని కొట్టుకొని పోతే ఇట్లా ఇట్లా గయ్యేతుంది. ఈయనకి గా తెలుగు కూడా లేదు, ఇట్లా పట్టుకొని నిల్చుండు పెద్ద పతంగి. మళ్ళీ కెమెరాల ముందు ఈ కొడుకులు సన్నగా ఉండేసరికి హీరో లెక్క కనబడి అయితే ఏముండదు. ఆ రీల్ ఇట్లా గుంజి రోప్ అని రీల్ పెడతారు. రియల్ టైమ్ లో ఏముండదు. ఇట్లా పట్టుకొని జాబ్ అయితే ఏంది, దో పౌండ్ అంటే ఏంది, గుడ్ అంటే ఏంది కూడా చెప్తలేడు. లంగోట్ పతంగ అంటే తెలియదు, నామందార అంటే తెలియదు. నీకు తెలిసిన పతంగుల పేరు చెప్పు, ఒక 3 చెప్పు. గుడ్డు పతంగి, నామం పతంగి. గుడ్డు అంటే ఇట్లా కట్టు ఉంటది కింద, బాగుంటది. అది సూపర్. గుడ్డు పతంగ అంటే కట్టు కాదు, వీడు ఆమ్లెట్ లా ఇట్లా పతంగి లేపేసి ఆమ్లెట్ గుడ్డు షేప్ లా కొట్టి ఎగిరేస్తాడు. అదే ఇంకొకటి ఆపిల్ పతంగి, ఆపిల్ కట్. ఆపిల్ కట్ సార్ ఇది ఎక్కడిది? ఆపిల్ కట్ పతంగి ఏంద్రా నీకు తెలుసా? ఆపిల్ కట్ పతంగి ఇక్కడ అంటే అరే నాకైతే తెలియదు.
ఆపిల్ కట్ పతంగులు ఎక్కడ ఎగరేస్తారో ఎవరు ఎగరేస్తారో కింద కామెంట్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ పెట్టండి అది. ప్లీజ్ పెట్టండి. మూడు చెప్పమన్నా మూడు చెప్పిన మనవరన్నా పతంగులు ఎగిరేయడానికి ఏమేమి కావాలి చెప్పు. నాకేం తెలుసు. తెలియదు. అన్న జెన్యూన్ ఒప్పుకుంటాడు, అన్నకి ఏం తెలియదు. చెరుక కానీ క్యాట్ అన్న ఇలాంటి వాడు అంటే ఇప్పుడు బిల్డింగ్ మీద మనం పతంగ్ పడుతుంది, పడ్డప్పుడు ఆ ఇంట్లో ఒక అన్న స్మార్ట్ గా రెడీ అయ్యి మనం పోగానే అన్న బిల్డింగ్ మీద పతంగ్ ఉందా అంటే తీసుకోబెట్టా, కానీ వేరే డిస్టర్బ్ చేయకు, ఆ పూల కుండీలు అవి వలగొట్టకు, తీసుకోబెట్ట అంటారు చూడు, అది మనవరన్న. గుడ్ బాయ్. ఈడేం తెలుసా, పోయి పూల కుండీ నేను ఇంతవరకు కైట్ ఇప్పుడు ఇయర్ ఎగరేస్తా అనుకుంటున్నా. ఇంతకు ముందు అయితే చెప్పిన నా లైఫ్ లో ఇంతవరకు కైట్ ఎగరేయాలి. ఎగరేసే దగ్గర ఉన్నా వాళ్ళందరూ ఎగరేస్తుంటారు. నేను ప్రతి ఇయర్ వస్తా మీ ఇంటికి. అంటే మనవరన్నకి ఎందుకు ఇయ్యము పతంగ్ అంటే మాకే సరిపోగా గైస్, అది మేమే కొట్టుకుంటాం. ఇక మధ్యలో అన్న వచ్చి రేపు పండగ అయిపోయే లోపు అన్నతో ఒక పతంగ ఎగరేపిస్తాం అంటే అన్న నేర్చుకుంటాడు పక్క. ఇదైతే వేయాలన్నా నువ్వు. అయితే లాస్ట్ టైం వీళ్ళు కిరణ్ వాళ్ళు ఎగరేసినప్పుడు నేను పట్టుకున్నా. పైకి పోయిన తర్వాత దారం పట్టుకొని అట్లా కొంతసేపు ఉన్నా గానీ నాకు నేనే ఎగరేసి పెయింట్ చేసి పొడగొట్టి నొర్రి అవన్నీ చేయలేదు. అరే లాస్ట్ 3 years నుంచి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాయి కైట్? నేను ఒక 2 years నుంచి అంతే 3 years నుంచి నేను అన్న వాళ్ళ ఇంటికి వచ్చుడు అవుతుంది. ఎట్లా అంటే మా 10 మంది ఉంటారు, వాడు ఇంకా మా ఫ్రెండ్స్ ఉండే, అదే సుమంత్ అభినయ్ వీళ్ళంతా ఈసారి లేరు, మేమే ఉన్నాం. ఇప్పుడు కూడా 10 మంది ఉన్నాం. 10 మంది ఉంటారు, 10 మంది ప్యాంట్ వేసుకొస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తాం అంటున్నాను. చెప్పు. సారీ ఇవన్నీ కట్ అయితే కూల్. మ్యాటర్ ఏంటంటే మేము అందరం కలిసి ఉమ్మడిగా ఒక మంచి సౌండ్ బాక్స్ పెట్టుకొని మైక్ పెట్టుకొని బాబోయ్ ఉమ్మడిగా అంట అట్లా బాక్సులు గిక్సులు పెట్టుకొని అడవిడిగా. యాక్చువల్లీ ఆ మెయిన్ ఇప్పుడు తినే జోన్లు ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు కిరణ్ వాళ్ళ మమ్మీ మటన్ చికెన్ ఫిష్ ఇట్లా 3 రకాలు ఉంటాయి ఫుల్గా. తిండే కైట్సే కూర్చునేటోడు కూర్చుంటాడు, ఎవరిని దమ్మ అల్లది. ఒకటే బిల్డింగ్ మీద, వీళ్ళ బిల్డింగ్ మీద 3-4 పక్కపక్కకే కైట్లు ఎగిరేస్తారు రఫ్ 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 అని. అప్పుడప్పుడు మాకు కూడా ఎగిరేస్తుంటే ఏం చేస్తాడు తెలుసా, రీల్ తీసుకొని పెట్టుకుంటాడు. హాయ్ గైస్, ఇప్పుడే ధూల్పేట్కి వచ్చినాం, పతంగిల్ షాపింగ్ చేద్దాం. ఇక్కడ ఏంది హైట్ అంతే ఈడ స్పెషాలిటీ అన్న. ఈడ మొత్తము ఇప్పుడు నీకు బేగం బజారు ఇట్లాంటి ఓల్డ్ సిటీలలో ఇట్లా మొత్తం లైట్లు పెట్టి ఎగరేస్తారు. మొత్తం పైన లైట్సా? పైన లైట్స్ మన గ్యాంగ్ ముందు నడుచుకుంటూ పోతున్నారు. ధూల్పేట అక్కడెక్కడో కారు పెట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉన్నాము. ఇక్కడ ఒక షాప్ కనిపించింది, మన వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి. వెళ్ళిన ఆల్రెడీ చూద్దాం. ఇవి 5 తీసుకున్నా. ఆయన ఇస్తాడు, ఆగు భయ్యా 3 డజన్ ఆపి దేదో కల్ ఆయేగా స్టాక్. సో గాయ్స్ స్టాక్ లేదు అసలు, మేము రాంగ్ టైంలో వచ్చినాం. పిచ్చి రేట్లు చెప్తున్నారు, 2 ఉన్నాయంటారా. రిలాక్స్ బ్రో, ముందు తీసుకుందాం, ఎందుకు టెన్షన్ పడుతున్నాం. మనోడు ఇస్తాడు, లెక్క పెట్టుకోరి, చూడకోరి, పోతే 2-3 పోతాయి. సబ్స్క్రైబర్స్ సే హాయ్. ధూల్పేట సందులో కూడా మన పనుకోటాక సబ్స్క్రైబర్స్ వస్తే బ్రాంకెట్లో ఏముంటాయేమో 20 और एक पैर से देवो ఒక్కటి కూడా ఎక్కించాడు. హిందీలో ఏమన్నా మళ్ళా और एक पैर से देवो అన్న. పేపర్ పతంగ్ అసలు దొరుకుతలేవు. అవుట్ ఆఫ్ స్టాక్ అని ఏం చేస్తాం. నేను ఏమంటున్నా అంటే పతంగ్ ఒక్కటున్నా కట్ చేసే దమ్ము ఉండాలి. అది రేపు చూపిస్తాం. ఏంటంటే మా వాడికి కొంచెం 20 meters పోకముందే కట్ అయితే రేపు. 20 meters కాదు, మా వాడికి కొంచెం పతంగ్ ఎగరేయడం రాదు. బట్ అరే ఎవరిని అంటారు రా, నేను ఇప్పుడు కన్నాలు కడితే కన్నాలు కట్టనీకి రాదు. ఇప్పుడు అది దేక్ రేపు చూస్తారు అన్ని ముగ్గేషాలు ఉంటాయి. ఇట్లా పట్టుకొని నిల్చుంటాడు, ఓడొకడు వచ్చి పీచాడు కొడతాడు, గది పీచు. అరే ఇది బాగుంది, ఇది టైగర్ నాయే. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టినా నా పర్సనల్ ప్రొఫైల్ లో. ये रखो भैया हाँ ये अच्छा है अमेरिका डालो. लवर चाहिए, लवर नीचे लवर कितना हुआ. చలో చాలా అయిపోయినాయి, దీన్ని కట్టినాం పోతాం, కట్టిన దాన్ని తీసుకొని పోతున్నాం. అయిపోయిందా షాపింగ్? ఇంకా ఉన్నది వచ్చాడు దా. హ్యాపీ సంక్రాంతి గాయ్స్. అన్న 3 డజన్లు తీసుకుంటామన్నా. అసలు పేపర్ పతంగులు ఎగిరేసేది కానీ పేపర్ పతంగుల స్టాకే లేవు. మెయిన్ అవే కొనాలి ఇప్పుడు. సో గైస్ మేము ధూల్పేట అంతా సర్చ్ చేసి ఒక 300 పతంగులు అయితే తెచ్చుకున్నాం. రేపు పొద్దున కిరణ్ వాళ్ళ ఇంటికి వచ్చి కైట్ ఎగరడం అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పటిదాకా తిరిగి సాయంత్రం 7 గంటలకు పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 12:31 అవుతుంది. అది కథ. ఆ రకంగా వీడియో ది ఎండ్.